నిమిషం. ఆమన్గల్ వర్తక సంఘం నుంచి శేఖర్ అని మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శేఖర్ గారు నమస్తే. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. ఏంటి ఆమన్గల్ వర్తక సంఘం మొత్తం కూడా ఒక బంద్ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని మలిచింది. ఏంటి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మీరంతా కూడా? మార్వాడిల వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? ఎందుకు బంద్ పిలుపుకి మీరు ఇవ్వాల్సి వచ్చింది? ముఖ్యంగా మా ఆమన్గల్లో జరిగిన సంఘటన ప్రకారము మాకు జరిగిన అన్యాయానికి మా వ్యాపార అస్తిత్వం కోల్పోయే పరిస్థితిని బట్టి మేము మాకు జరిగే అంటే మా వ్యాపార ఉనికి మేము కోల్పోతున్నాము, మా అస్తిత్వాన్ని కోల్పోతున్నాము, మా భవిష్యత్తు మా వచ్చే తరం భవిష్యత్తును కోల్పోతున్నామని మా భయము ఆందోళన మాకు బాగా మమ్మల్ని కలవరపరిచి గత నెల రోజుల నుంచి మేము అందరినీ కూడబలుకొని ఊర్లో అందరూ కార్యాచరణ చేసుకొని అన్ని చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వాళ్ళందరూ కోరిక మేరకు బంద్ను ప్రకటించడం జరిగింది. బాగా కలవరపరిచి గత నెల రోజుల నుంచి మేము పిసిఆర్ మిగిలిన వారు మ్యూట్ చేయండి. వారు వాయిస్ వినిపించట్లేదు, వాళ్ళు మ్యూట్ చేయండి. శేఖర్ గారు మాట్లాడండి. అయితే మా వ్యాపార అస్తిత్వం మా ముందు తరాలు మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినందువల్ల మేము ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళు చేసే మోసపూరితమైన జిమ్మిక్కుల వ్యాపారం వల్ల, నాసిరకం వల్ల సరుకుల వల్ల మేము ఊర్లో ఉండి అటువంటి నాసిరకమైన జిమ్మిక్కుకరమైన ఈ మోసపూరితమైన వ్యాపారం చేయలేక 40 సంవత్సరాల నుంచి గత 40 సంవత్సరాల వ్యాపారం చేసుకుంటూ నాసిరకం పదార్థాలు ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు? మన ఇక ఊర్లో ఉన్న మిగతా వ్యాపారస్తులు అంటే ఇక మా స్థానికులు కాని వ్యాపారస్తులు నాసిరకం అని మీకు ఎలా తెలిసింది? నాసిరకం అని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు? నాసిరకం అంటే ఇప్పుడు ఒక వస్తువు 100 రూపాయలకు కొనుక్కొచ్చి మేము 110 రూపాయలకు అమ్ముతున్నాము. వాళ్ళు 60-70 రూపాయలకు అమ్మగలుగుతున్నారు. మాకు 100 రూపాయల కంటే మాకు ఆ వస్తువు ఇప్పుడు మార్వాడి ఖచ్చితంగా కొనాలి అన్న బోర్డు పెట్టిండా, నిన్ను స్వాగతించిండా, నిన్ను జబర్దస్త్ చేసిండా, నిన్ను లోపల తెచ్చి నా సామాన్లే కొనాలి అన్నాడా? కొనకు. నీకు నాసిరకం అనిపిస్తే కొనకు. కావాలంటే వాళ్ళ మీద చర్య తీసుకో. పక్కకు పోలీస్ స్టేషన్ ఆ వస్తువు నాసిరకం అనే గుర్తుపట్టలేకపోతున్నారు కాబట్టి మార్కెట్లో అమ్మలేకపోతున్నారు. 40 సంవత్సరాల నుంచి వ్యాపారం అంటే వేరే వాళ్ళు అమ్ముతలేరా? ఒక్క నిమిషం వేరే వాళ్ళు అమ్మరా? వాళ్ళు ఒక్కలే అమ్ముతారా? అందరి పరిస్థితి అదే ఉందండి. ఒక హార్డ్వేర్ కిరాణా వాళ్ళేమో వాళ్ళ వ్యాపారం పైకి పెరిగిపోతా ఉన్నాయి. మా వ్యాపారాలు 40 ఏళ్ళ చేసుకుంటూ పోతా ఉన్నాయి వ్యాపారాలు. దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది? మా బతుకుల రేపు మా భవిష్యత్తు ఏంది అనేది ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి మేము మా ఊరు బంధు కొరకు పిలుపునియడం జరిగింది. ఈ దానిలో కొంతమంది మాకు అంటే ఒత్తిళ్లు రావడం వల్ల కూడా మేము బంధును వాయిదా వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ బంధును మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కార్యాచరణ చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము మళ్ళీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాము. దీన్ని త్వరలో మేము కూడా ఏ రోజు బంద్ అనేది కూడా మేము త్వరలోనే ప్రకటించి మా నిరసన, మా బతుకుల జీవన పోరాటంలో ఈ 50-60 ఏళ్ళ వయసులో మళ్ళీ మేము జీవన పోరాటము, జీవన మరణ సమస్య మీద మేము పోరాటం చేయాల్సి వస్తున్నందుకు ఈ సమాజంలో మేము సిగ్గుపడుతున్నాం. ఈ 50-60 ఏళ్ళ వయస్సులో కూడా మేము ఇప్పుడు మళ్ళీ మా బతుకు తెరువు ఏంది అనే ప్రశ్నార్థకంతో మేము ఈ సమాజంలో ఎట్లా బతకాలి, మా తరం మా పిల్లల భవిష్యత్ ఏందనే సమాచారం శేఖర్ గారు నిజంగానే నాసిరకం అమ్ముతున్నారు అన్నట్టుగా జరిగితే జోసెఫ్ గారు అమ్ముతున్నారు కానీ మేము నిరూపించుకో. ధర తక్కువకు వచ్చినప్పుడు నాసిరకంగా ఉండదా అండి? అంటే ధర మాకంటే కంపెనీలు వాళ్ళకేమన్నా వాళ్ళకి తక్కువకి ఇస్తారా? క్వాలిటీ ఎక్కడైనా భారతదేశంలో ఇప్పుడు తెలంగాణలో చేసుకుంటారు కదా.
అక్కడ కొనాలా వద్దా నాసిరకం అదే కదా వినియోగదారులకు అది క్వాలిటీదా కాదా అని గుర్తుపట్టలేకపోతున్నాం, అంతగా దాని నాసిరకంగా తయారు చేయగలుగుతున్నారు. అది సేమ్ ప్రోడక్ట్ సేమ్ ఉంటది, అన్ని కరెక్టే ఉంటాయి, గుర్తుపట్టలేని విధంగా వాళ్ళు తయారు చేసి మార్కెట్లో నకిలీ వస్తువులు అమ్మడం వల్ల మేము దానికి అటువంటి పరిస్థితికి మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు నష్టం జరుగుతున్నది, స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతున్నది. మేము వాళ్ళు చేసే విధానము మేము వాళ్ళ అలవాటు పడలేకపోతున్నాం. మేము గత 40 ఏళ్ళ నుంచి వ్యాపారంలో ఊర్లో వ్యాపారం చేసుకుంటూ ఇటువంటి మోసపూరిత వ్యాపారము మాకు అలవాడలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. మా బాధల్లో అదే, అంతేగాని వాళ్ళు వేరే వాళ్ళ మీద అది పబ్లిక్ అడ్రస్ చేయాలి. నాసిరకంగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, లేవా, లేకపోతే మీ దగ్గర కొనుగోలు చేయాలా, వారి దగ్గర కొనుగోలు చేయలేకపోతున్నారండి. మన ఊరు పట్టణ వినియోగదారులు అయితే గుర్తుపడుతురు, మళ్ళీ వచ్చి మా దగ్గర కొనకపోతురు. మరి గ్రామీణ వినియోగదారులు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు. ఒక కస్టమర్ ఒక కరెంటు వైర్ కొండపోయిందండి మా పక్క పల్లెలో. కొండపోయి మా దగ్గర రేట్ ఎక్కువ ఉందని అక్కడ 5-6 వేలు తక్కువ అయిందని తీసుకుపోయినాక అది కొన్ని రోజుల తర్వాత సీలింగ్తో సహా మొత్తం కాలిపోయిందండి. కాలిపోయితే పోయిన కస్టమర్ అడిగితే, ఆయన అంత అవగాహన లేని కస్టమర్, ఆయన పోయి అడిగితే ఎక్కడో బరస్ట్ అయింది, కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చిందండి, కాలిపోయింది, అది మేమేం చేస్తామని మా మాటలు తప్పించుకొని వాళ్ళు ఈ విధంగా తెలివితోగా వాళ్ళకి తెలివైన వ్యాపారం అంటే అతి తెలివైన వ్యాపారం చేస్తారు అన్నట్టు. అర్థమవుతోంది. బట్ ఫైనల్ కన్స్యూమర్ డిసిషన్ అక్కడ కొనాలా వద్దా, ఎక్కడ దొరికిద్ది, ఎక్కువ తక్కువ దొరికిద్ది అని డెఫినెట్ గా ఎక్కడైతే రీజనబుల్ ప్రైస్ దొరుకుతుందో అక్కడ కొనుగోలు చేస్తారు. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే చేయాల్సిందంట వినియోగదారుల అవగాహన సదస్సు ఇట్లాంటివి చేయడం వల్ల మాలాంటి 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళతో కొంచెం మీరు తోడ్పాటు చేయగలరని మీ ద్వారా జాయిన్ అయ్యారు. తెలంగాణ క్రాంతిదళ్ ఫౌండర్ చైర్మన్ పృథ్వీరాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. సో చాలా పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. 22వ తేదీన బహుశా మీకు ఇప్పటికి తెలిసి ఉంటుంది, ఓయూజేఏసీ బంధు పిలుపునిచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపుకి కాల్ ఫర్ చేసింది. సో ఇంత రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమంగా మారుతోంది. సో కానీ మార్వాడీలు మాత్రం మన లైవ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా చేతులు జోడించి మాకు బతకడానికి వచ్చాం, వాళ్ళు వదిలేయని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఆరోగ్యశ్రం జోసెఫ్ అని చెప్పి సోషల్ యాక్టివిస్ట్, ఆయన కూడా మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు. చాతనైతే మీరు వ్యాపారాలు పెట్టుకోండి, వాళ్ళ మీదకి ఏడుస్తున్నారని చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ద్వంద్వ వైఖరి ఉన్నది. ఉదికు దండం పెట్టుకుంటేనే మళ్ళా దండన చేస్తున్నారు వాళ్ళు, రెండు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరైనా తెలంగాణలో పోయి వాళ్ళ దుకాణాల మీద దాడి చేసిర్రా, ఎవరైనా నలగబెట్టిర్రా? పంచాయతీ ఎక్కడ మొదలైంది? వాళ్ళు ఒక సమూహం, మార్వాడి జైన్స్ వీళ్ళ సమూహం కలిసి ఒక కార్ పార్కింగ్ దగ్గర అయిన దగ్గర ఒకవేళ వాళ్ళకి ఏమన్నా నచ్చని సంభాషణ వాళ్ళ మధ్యలో జరిగిందనుకో, పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ కంప్లైంట్ చేయాలి. కొట్టుడు ఎక్కడిది? ఓకే, కొట్టినరు, కొట్టుడు కూడా అన్యాక్సెప్టబుల్. అది కొట్టిన తర్వాత నువ్వు నీచా జాత్కా అని చెప్పని మాట్లాడు. ఒకటి ఓ గొల్లైన పాలు పోసాను, అరే తూ గర్ జాకే దూద్ బేసిన వాళ్ళ అని చెప్పని ఈ పదజాలం వాడుకుంటా కొట్టుడు అనేది ఏంటంటే, వాళ్ళు ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పైసలు సంపాదించి బాగా తలకాయకు అహంకారం ఎక్కి ఆ పదజాలం వాడిన వాళ్ళు. ఓకే, తర్వాత వాళ్ళు హషప్ చేసే ప్రయత్నం ఇదేం జరిగింది. అయితే ఇది మొత్తం తెలంగాణ పల్లెలకు మొత్తం పాకింది కంప్లీట్గా. సో ఓవర్ నైట్గా ఎవరో బిల్డప్ చేస్తేనో ఈడ కూర్చొని మన ఆర్టీవో లేకపోతే మనోజో పృథ్వీరాజో లేదో జాన్సనో జెడ్సనో చేస్తే అయ్యేది కాదు. ఇది జనం లోపల చాలా సంవత్సరాలకి వెళ్ళి రగులుతున్నది. ఈ లోపల వీళ్ళ దందాలు వీళ్ళు చేసేటి, వీళ్ళు ఎట్లయితే మన దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారులు మొత్తం మన సైట్లు సావుకారులు అంటాం కదా, మన కోమటన్నలు వాళ్ళవి కావచ్చు, చిన్న నాయి బ్రహ్మలకు సంబంధించిన వాటి కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇలా అన్ని మొత్తం కార్పొరేట్ కాడికి వచ్చినాయి కదా. విశ్వకర్మలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్ని దుకాణాలు ఆల్ బిజినెస్, హార్డ్వేరు, స్టీలు, ఎలక్ట్రిక్ అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేద కుటుంబాలు కావచ్చు, బిజినెసెస్ మొత్తం కబలించేసారు వాళ్ళు, కంప్లీట్ కబలించేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వ్యతిరేకత జనం లోపల బాగుండే. అందుకే ఇప్పుడు ఒక చిన్న మెసేజ్, 3rd రోజు ఒక ఛానల్లో నేను మాట్లాడిన దాన్ని 24 అవర్స్లో 10 లక్షల మంది వ్యూస్ వచ్చినాయి. ఇవాళ రేపు వచ్చేది కదా, ఓ సెలబ్రిటీలు అంటే విరాట్ కోహ్లీలో లేకపోతే ఎవరైనా సినిమా యాక్టర్లు అంటే పోతాయి కావచ్చు, కానీ ఒక అంశం మీద మాట్లాడిందంత పోయిందంటే జనం లోపల ఎంత తీవ్రమైనటువంటి వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నదనేది దాంతో ప్రదర్శింపబడుతుంది. ఇంకోటి ఇది ఒకటే కాదు, ఇప్పుడు వాళ్ళు